ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ రాష్ట్రాల ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, హాజరైనటువంటి ఉద్యమ సంఘాల నాయకులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఉద్యమకారులకి 250 రూపాయలు ఇంటిస్తాం ఇవ్వండి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాం అంటే ప్రభుత్వాన్ని మనం అడుక్కోవటం కాదు. ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీరు ఇంకా పనిచేయాల్సి ఉంటుందని ఆయన రోజు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకాల ఆత్మగౌరవ సంక్షేమం ఒక అడుగు పడుతుందంటే పునర్నిర్మాణానికి ఒక అడుగు పడుతున్నట్టు. ఈరోజు తెలంగాణ అంటే ఉద్యమాలు గంట సాయుధ రహితంగా పోరాటం నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకి ఈ యొక్క తెలంగాణ మట్టిలోనే ఉన్నది పోరాట చరిత్ర. అయితే దురదృష్టం ఏంటంటే మనందరం కూడా ఎవరికి తోచిన ప్రాంతాల్లో అందరం ఎవరికి తోచిన రీతిలో వాళ్ళందరం ఉద్యమాలు చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ వైద్యుడిగా మాకు తోచిన విధంగా మీకు ఉద్యమం చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో కొంతమందికి కేసులైన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉద్యమాలు చేసినాం. దురదృష్టకరం ఏంటంటే 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మొత్తం పని అయింది అనుకున్నాం. మనం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న పార్టీ పూర్తిగా సొంత రాజకీయ పార్టీ మారిన తర్వాత కూడా మనము ఆయన మాయలోనే పడ్డాం. ఉద్యమ ఆకాంక్షల గురించి మనం ఆలోచించలేదు చాలామంది. ఇలా వచ్చి మన ఉద్యమాల చరిత్ర చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన చరిత్ర చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం అదేవిధంగా 10 సంవత్సరాలు సొంత రాజకీయ పార్టీగా చేస్తున్నప్పుడు అక్కడ ఏం ఉద్యమాలు చేస్తాం మనం చెప్పాలి. మీరు చెప్తున్నాం ప్రొఫెసర్ కోదండరాం సార్ పక్కన మేము ఉన్నాం. 2019 జనసమితి పార్టీ ఏర్పడేవారు. ఈరోజు చాలా మంది వచ్చి ఉద్యమ నాయకులు అని చెప్తున్నారు. మేము ఒప్పుకుంటాం, మేము ఉద్యమ చరిత్ర ఒప్పుకుంటాం. కానీ కోదండరాం సార్ గారు పదవులు కొట్టినప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడ పోయారు? ఇలా మీరు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుడు మీరు ఎక్కడ పోయారు? లేదు. ఇలా మళ్ళీ ఉద్యమకాలకి ఫలితాలు వస్తున్నాయని కానీ ఉద్యమ చరిత్రని గౌరవిస్తాం. కానీ ఈరోజు ఉద్యమకాలు ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం ఏం చేస్తున్నాం. ఈరోజు ఉద్యమాలు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు పెద్దలను చెలాయిస్తుంటే మనలో వాళ్ళని అడుగుతున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిన పరిస్థితి అట్లా? ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు తెలంగాణకు ఒక పార్టీ పెట్టిన తర్వాత కూడా మనం ఎందుకు ఆదరించలేకపోతున్నాం? ఈరోజు కేవలం ఇవాళ ఉద్యమకాల గురించి హామీలు మనం మాట్లాడుకొని పోతే అది కాదు, ఏదో ఇస్తారు పోతారు, అది కాదు మనం ఇవాళ మాట్లాడాల్సింది. తెలంగాణ ఇచ్చింది మనం. ఇక్కడ రాజకీయాలను కూడా మనమే శాసించాలి. ఇలా ఉద్యమకాలు అంటే 250 స్థానం కోసం కాదు. ఎవడు ఎమ్మెల్యే కావాలి, ఎవడు ఎంపీ కావాలి, ఎవడు జడ్పీ కావాలి, ఎవడు ఎంపీడీస్ కావాలి నిర్ణయించేది మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గెలిపించలేదు ఉద్యమం కోసం. మరి ఈరోజు కోదండరాం సార్ లాంటి నాయకుడు ఎందుకు గెలిపించలేం? ఆ ఆవేశం తెచ్చుకోమని కోరుతున్నాను. ఈరోజు మనం కేవలం హైదరాబాద్ కూర్చొని ఏదో చేస్తే కాదు, రండి జనాల్లో తిరుగుదాం, ఉద్యమకాలను ఐక్యం చేద్దాం. ఇలా ఉద్యమకాలను ఐక్యం చేయండి, రాజకీయ పార్టీలు దిగొస్తాయి. మనం ఐక్యం చేయకుండా ఏదో అవసరం వచ్చి మన చరిత్ర చెప్పుకుంటే కాదు. ఎవడు ఇలా గత 10 సంవత్సరాల్లో నా వల్లనే తెలంగాణ వచ్చింది, నా చరిత్ర ఉండాలి, నా కుటుంబ చరిత్ర ఉండాలి, ఈ ఉద్యమకాల గురించి ఎవరు మాట్లాడరు, ఈ ఉద్యమకాల అంశం అయిపోయింది అని అనుకున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకాల పడేసి 23 ఎన్నికల ఎజెండా చేస్తాం. ఈరోజు ఉద్యమకాల అంశం గురించి మాట్లాడుతున్నారు. రేపు కూడా చెప్తాను, 28 ఎన్నికలలో కూడా ప్రజలు ఉద్యమకాల్లో ఉండాలనే ఎజెండాతో పోదాం. 28 ఎన్నికల్లో కోదండరాం సార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి తమిళ ముందు పోదాం. ఎంతమంది వస్తారు? అది మనం ఏమిటంటే కార్పొరేట్ వర్గాల్లో వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న ఉద్యమకాలకు ఎంత? మనకి అధికారం లేదు. మన ఉద్యమకాలు నిజమైన ఉద్యమకాలు కోదండరాం సార్ లాంటి నాయకులు బయట ఉన్నారు, ఉద్యమ ద్రోహులు లోనున్నారు. నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. ఈరోజు ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్
లక్షలాది కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నేపాల్లో ఎందుకు అక్కడ సీఎం తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఈరోజు మనతో ఉద్యమం చేసిన వాళ్ళే కదా, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవితమ్మ కానీ, మిగతా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ, మరి మాతో ఉద్యమం చేసినప్పుడు మీ ఆస్తులన్నీ ఇలా మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈరోజు నేపాల్లో ఏ విధంగా అక్కడ సంక్షేమం వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడ కూడా మనతో పాటు ఉద్యమాలు చేసిన వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు. ఇలా సొంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఇలా ఉద్యమకాలం బతుకులేమో మాకు 250 గజాలు ఇప్పిస్తారు అడుక్కునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఉద్యమకాలంలో నేను ఒకటే చెప్తున్నాం, మనం ఐక్యం అవుదాం. మళ్ళా మనకెళ్ళారు ఉండండి, కోరినసారి నాయకత్వంలో ముందుకెళ్దాం. రేపు ఇలా చాలామంది 10 సంవత్సరాలు కూడా గౌరవిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ఆ పార్టీ కూడా 10 చేసినాం. మనందరం కూడా ఒక ప్రభుత్వ మీరు ఉద్యోగిగా నేను కూడా 10 చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు కాలం బతుకులేమో మాకు 250 గజాలు ఇప్పిస్తారు అడుక్కునే స్థాయికి వచ్చింది. కాబట్టి ఉద్యమకాలంలో నేను ఒకటే చెప్తున్నాం, మనం ఐక్యం అవుదాం. మళ్ళా మనకెళ్ళారు ఉండండి, కోరినసారి నాయకత్వంలో ముందుకెళ్దాం. రేపు ఇలా చాలామంది 10 సంవత్సరాలు కూడా గౌరవిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ఆ పార్టీ కూడా 10 చేసినాం. మనందరం కూడా ఒక ప్రభుత్వ మీరు ఉద్యోగిగా నేను కూడా 10 చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేకపోతున్నాం. 10 సంవత్సరాలు అక్కడ 10 చేస్తున్నాం. కేసీఆర్ ఉద్యమకాలం గురించి మాట్లాడితే ఎవరు ఎత్తులే మనం. ఇలా రేవంత్ రెడ్డి మాటి ఉద్యమకాలం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమకాలు ఎలా చేద్దామని ఆలోచిస్తున్నాడు. ఇలా లౌకికంగా మనం రేవంత్ రెడ్డి గారిని మనం ఒప్పించుకొని చేయాల్సిన బాధ్యత ఉన్నది. దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళ శోభనం కోసం మళ్ళీ ఇలా ఉద్యమకాల గురించి మేము పోరాటం చేస్తామని రాజకీయ పార్టీలు మళ్ళీ రెచ్చగొడుతున్నాయి. 10 సంవత్సరాలు మీరు చేయలేదు. ఇలా ఉద్యమకాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నష్టమైన మీ వల్ల నష్టమైన మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కనీసం మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద కోరడం సరిగ్గా ఓటేజ్యం చేస్తున్నాం సార్. మీరు త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళండి, కమిటీలు తీసుకెళ్ళేసి ఇలా ఆర్థిక భారం ఉంది అంటున్నారు, దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటి కమిటీ ఏమనండి, దానికి మీరే ఉండండి కమిటీ చైర్మన్ గారు. అవునా కదా? మా ఉద్యమకాల భవనం తరఫున మీకు ప్రతిపాదన పెడుతున్నా. రేపు ప్రభుత్వం కోరినాం సార్ నాయకత్వంలో ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని మేము ఈ యొక్క ప్రతిపాదన పెడుతున్నాం. మీరు ఒప్పుకుంటే చెప్పాలి కొట్టారు. నాకు ఎవరెవరు వేరే అవసరం లేదు. ఎవరో ఉద్యమాలు తెలియని వాళ్ళు వ్యక్తిగత స్వలాభం కోసం వాళ్ళు వస్తే మాకు నష్టపోతాం సార్. మేము ఓపెన్గా చెప్తున్నాం. మీలాంటి నాయకుడు మీరు ఉంటా అంటే మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మీరు వేరే వ్యక్తులు ఎవరు పెడతా అంటే మేము కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి కోదండం సార్ గారు ఉంటే మీకు తప్పకుండా ఫోరం తరఫున మేము మీరు ఏ పని చెప్పినా నేను మీ శిష్యుడినే మీ దగ్గరనే ఉద్యమ పాఠాలు నేర్చుకునేవాడిని. కాబట్టి మీ నాయకత్వంలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి 250 గజాల ఇంటి స్థలం కూడా సార్. ఈరోజు జిల్లాల్లో ప్రభుత్వ భూములు అనేక ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అనేకమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు పుట్టలు ఇచ్చినా చాలు మాకు. అక్కడ కూడా ఎకరం 50 కోట్లు 100 కోట్లు అవుతున్నాయి. సరే, ప్రభుత్వ భూమితో ఇవ్వాలి కష్టం అనుకున్నప్పుడు మీరు హైదరాబాద్ ఒక 10 ఎకరాల్లో మీరు అపార్ట్మెంట్లకు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఉద్యమకాలకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ ఒక్కోటి 50 లక్షలు తక్కువ కాకుండా 70-80 లక్షలు కాస్ట్ ఉంటుంది. తక్కువలో అవుతుంది. ఇలా ఉమ్మడి రంగారెడ్డి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా మన హైదరాబాద్లోనే 2-3 చోట్ల 10 ఎకరాల్లో అపార్ట్మెంట్లు కట్టిస్తే సరిపోతుంది. అదేవిధంగా తర్వాత మీరు మాట్లాడి చెప్పండి. తర్వాత జిల్లాల్లో మీరు మాట్లాడి చెప్పండి. దయచేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి. తుల్లారెడ్డి గారు మీరు దయచేసి మీ అభిప్రాయంగా మీరు చెప్పండి. డాక్టర్ గారు చెప్తున్నారు, ఆయన అభిప్రాయం చెప్పండి. ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా
సులువుగా కావడానికి గ్రేట్ హైదరాబాద్ అంటున్నాం. అది కూడా ఉద్యమకారులందరూ ఒప్పుకుంటేనే మీరు 250 కోసం చేస్తా అంటే మేము కాదనట్లే. అదేవిధంగా జిల్లాలో అయితే ఇది తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి 200 ఇప్పింది సార్. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కూడా ఉద్యమకారులకి ఒక 20% వాటా ఇస్తే ఉద్యమకారులు కూడా సంతోషపడతారు సార్. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకారులకి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి. ఎందుకంటే ఇలా ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు కాని వాళ్ళు అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులు ఉంటే మీరు మాకు మంత్రిగా ఉంటే మాకు ఈ బాధ ఉండకపోయేది, అధికారాలు ఉంటుంటే మాకు ఈ బాధ ఉండకపోయేది. ఇలా అధికారాలు దగ్గర పోతే వాళ్ళకి అవగాహన లేదు, ఉద్యమం చరిత్ర తెలియదు, చేద్దాం చూద్దాం అంటున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వండి, గెలిపించుకునే బాధ్యత ఉద్యమకారులు తీసుకుంటారు. కాబట్టి ఈ అంశాల మీద ముందుకెళ్దాం. మరి అందరూ కూడా అన్ని 10 అంశాలు రాసి ప్రభుత్వానికి కన్ఫ్యూజ్ కాకుండా ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయండి. కమిటీ ద్వారా ఉద్యమకారులు గుర్తించండి, గుర్తింపు కార్డులు ఇవ్వండి. తర్వాత ఈ 250 ఇంటి స్థలం మీద కూడా మీరు సులువైన పద్ధతిలో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దానికి మీరు సూచనలు చేసుకోండి. తులజారెడ్డి అన్న చెప్పినట్టు చాలామంది సూచనలు ఇస్తారు, దాన్ని బట్టి బడ్జెట్ అభిప్రాయం ప్రకారం మీరు వెళ్ళండి. ఇది నా సూచన సార్. మళ్ళీ ఒకేసారి చెప్తున్నాం, పోనాం సార్, ఈ యొక్క ఉద్యమకాల హామీల కోసమే కాదు, 2020 ఎన్నికలలో ఒక బలమైన ప్రజా గొంతుకుగా తెలంగాణ గొంతుగా ఉండాలి. ఇలా తెలంగాణ ఉద్యమ పార్టీ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇది కరెక్ట్ టైం. మీ నాయకత్వంలో కట్టారు తెలంగాణ వాదంతో కూడుకున్నటువంటి జనసమితి పార్టీని మీరు గట్టిగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ గారికి.